పాపం అనే వ్యక్తులు 10 ఎకరాల భూమి స్కూల్కి డొనేట్ చేయడం జరిగింది అధ్యక్ష. 70-80 సంవత్సరాల క్రితము ఏదైతే బిల్డింగ్ కట్టారో అదే బిల్డింగ్లో హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష. 1000 మంది చదువుతున్న ఈ ప్రెమిసెస్లో అధ్యక్ష గత గవర్నమెంట్లో మరి ఆల్రెడీ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా డిగ్రీ కాలేజ్ అక్కడే శాంక్షన్ చేయించి బలవంతంగా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ని అందులో తోయడం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాల్లో వాళ్ళు భూమిని కేటాయించలేకపోయినారు అధ్యక్ష. అదొక బిల్డింగ్ కూడా వాళ్ళకి శాంక్షన్ చేయించలేకపోయినారు అధ్యక్ష. ఏదైనా అడ్మిషన్స్ జరుగుతున్నప్పుడు అధ్యక్ష జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అదేవిధంగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ కొట్లాడుతుంటారు అధ్యక్ష క్లాస్ రూమ్స్ లేక. ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ రూమ్స్ను కూడా క్లాస్ రూమ్స్గా కన్వర్ట్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చూసుకుంటారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష 1000కి పైగా విద్యార్థులు చదువుతున్న ఈ ప్రెమిసెస్లో అధ్యక్ష సఫిషియంట్ టాయిలెట్స్, క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గతంలో కాంపౌండ్ వాళ్ళు ఉండింది అధ్యక్ష. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్లో మీటింగ్ పెట్టారు అధ్యక్ష. ఆ మీటింగ్ పెట్టినప్పుడు సెక్యూరిటీకి సంబంధించిన వెహికల్స్ రావడం పోవడం ఇబ్బంది అని చెప్పి కాంపౌండ్ వాల్నే కూల్చేశారు అధ్యక్ష. మళ్ళీ ఆ కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ కూడా చేయించలేకపోయినారు అధ్యక్ష గత గవర్నమెంట్లో. అంతేకాకుండా అధ్యక్ష డిగ్రీ కాలేజ్ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రిన్సిపల్ అడిగినప్పుడు 4 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. 4 కోర్సులకి 3 సంవత్సరాలకు సఫిషియెంట్గా సరిపోయే 30 క్లాస్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ల్యాబ్స్ అవసరం ఉంది అధ్యక్ష. టాయిలెట్స్, లైబ్రరీ, స్టాఫ్ రూమ్స్ అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్స్, స్పోర్ట్స్ కిట్స్, స్మార్ట్ బోర్డ్స్, టేబుల్స్ కూడా అవసరం ఉందని చెప్పి ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ లోకేష్ అన్న గారికి ఒక చిన్న ప్రపోజల్ అధ్యక్ష. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. కంప్యూటర్స్, ప్రొజెక్టర్స్, బెంచ్లు, చైర్లు ఇవన్నీ ఫర్నిచర్ అంతా కూడా నా తరపు నుంచి P4 కింద ఎన్రోల్ అయిన వాళ్ళ తరపు నుంచి మా జిల్లా మంత్రులు తరపు నుంచి మేము డొనేట్ చేస్తామని చెప్పి కూడా సందర్భంగా మరి మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఆల్రెడీ తహసీల్దార్ గారు 2.5 ఏకర్స్ ఐడెంటిఫై చేసి కలెక్టర్ గారికి గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పి ప్రపోజల్స్ కూడా కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్ళడం జరిగింది అధ్యక్ష. మరి డిగ్రీ కాలేజ్లో టీచింగ్ 24 మంది అవసరమైతే 15 మాత్రమే ఫిల్అప్ అయినాయి అధ్యక్ష. 9 వేకెన్సీ ఉన్నాయి. నాన్ టీచింగ్ 10 ఉంటే 7 ఫిల్ అయినాయి, 3 వేకెన్సీ ఉన్నాయి అధ్యక్ష. మరి అదేవిధంగా లోకేష్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఎద్దుల పాపమ్మ ఏదైతే కాలేజ్ స్కూల్ ఉందో అధ్యక్ష అదొక మోడల్ ప్రాజెక్ట్గా తీసుకొని హై స్కూలు, జూనియర్ కాలేజు, డిగ్రీ కాలేజ్ ఒక మోడల్గా తీసుకొని డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ప్రొవైడ్ చేస్తే మిగతావన్నీ కూడా మేము ప్రొవైడ్ చేసి మంచి రిజల్ట్స్ స్టూడెంట్స్ నుంచి వచ్చేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష గత 2 సంవత్సరాల్లో ఆస్క్ అఖిల ప్రోగ్రామ్ అనే ద్వారా యువతతో మేము కనెక్ట్ అవుతున్నాం అధ్యక్ష. స్టూడెంట్స్ అందరూ కూడా మాకు యువత చెప్పింది మాకు సరైన ఉద్యోగాలు ఆలగడ్డలో మాకు కావాలి, సరైన కంపెనీస్ మాకు ఆలగడ్డలో తీసుకురావాలని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో లోకేష్ అన్న గారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఫస్ట్ ఆలగడ్డ పర్సెప్షన్ మార్చామని చెప్పి లోకేష్ అన్న గారు మాకు అడ్వైస్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ అడ్వైస్ చాలా సీరియస్గా తీసుకొని స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్పినాం అధ్యక్ష. ఇఫ్ వీ కెనాట్ గెట్ జాబ్స్ దెన్ వీ విల్ క్రియేట్ జాబ్స్ అని చెప్పి మేము భరోసా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఈ గవర్నమెంట్ కాలేజ్ మాకు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ మీరు ప్రొవైడ్ చేస్తే ఇదే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్న 10 మంది స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం ఉద్యోగాల అధ్యక్ష వాళ్ళతోనే పరిశ్రమలు పెట్టిస్తామని చెప్పి లోకేష్ అన్న గారికి మాట ఇస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా చిన్న ఎగ్జాంపుల్ అధ్యక్ష. ఇప్పటికే టాటా ఎలక్ట్రానిక్స్ వాళ్ళతో మేము మాట్లాడి 120 మంది పిల్లలని హుసూర్కి పంపించడం జరిగింది అధ్యక్ష. ఇప్పటికే ఆలగడ్డలో 827 మందికి ఉద్యోగాలు ఇప్పించడం అధ్యక్ష. ర్యాపిడో, ఊబర్ లాంటి వాళ్ళతో కూడా మాట్లాడి ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వడానికి పేద విద్యార్థులకి వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కూడా ఆల్రెడీ ర్యాపిడో నంద్యాలలో ఉంది అధ్యక్ష. వాళ్ళని కన్విన్స్ చేసి ఆలగడ్డకు కూడా తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. వాళ్ళకి క్యాప్టెన్స్ కూడా ప్రొవైడ్ చేసి తొందరలోనే ర్యాపిడో ఆలగడ్డకు కూడా తీసుకొస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి లోకేష్ అన్న గారికి ఈరోజు ఇంకొక ప్రత్యేకత ఉంది అధ్యక్షత. ఏదైతే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారో ఇంతసేపు వాళ్ళ గురించి మాట్లాడామో అదే డిగ్రీ కాలేజ్ పిల్లలు ఈరోజు గ్యాలరీలో కూర్చొని మరి వింటున్నారు అధ్యక్ష. ఈరోజు మేము మాట్లాడింది లోకేష్ అన్న గారి మాటలు విని ఇన్స్పైర్ అవ్వడానికి ఈరోజు వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అధ్యక్ష. వాళ్ళకి అవకాశం ఇచ్చిన చైర్కి ఆనరబుల్ మీకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.